జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ ఓడిపోతుందనే భయంతోనే సీఎం రేవంత్ బీజేపీపై నిందలు వేస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. సీఎం రేవంత్ మాటల్లోనే కాంగ్రెస్ ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఫ్రస్ట్రేషన్లోనే బీజేపీ నిందలు వేస్తూ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని, ప్రభుత్వ వైఫల్యాలను తప్పించుకునేందుకు తమపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఇవాళ ఈ ఎన్నికల్లో మీ కాంగ్రెస్ ముసుగులో వచ్చేటువంటి మజ్లిస్ అభ్యర్థి గెలుపు కోసం రెండు పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ దోబుచులాడుతూ ఇవాళ బీజేపీని టార్గెట్గా చేసి మీరు ఇవాళ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నట్టే కేవలం మీకు బీజేపీని బూచిగా చూపించి ముస్లింలను రెచ్చగొట్టి ఆ ఓట్లు పొందాలని తప్పితే ఇతరత కాదు. 20% ఓట్ల కోసం ఈ రకంగా మీరు కక్కుర్తి పడుతూ ఉంటే 80% ప్రజలు ఆలోచన చేస్తున్నారు. మీ యొక్క ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కబ్రస్థానం గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడ పేదల ఇళ్ల గురించి మాట్లాడుతున్నది, వాళ్ళ పేదల డ్రైనేజ్ గురించి మాట్లాడలేదు. రోడ్లు అధ్వానమైన పరిస్థితి. మేము ప్రచారానికి వెళ్తా ఉంటే మరి కంపు వాసన. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారులు ఉన్నది, 2 సంవత్సరాలు మీరు అధికారులు ఉన్నది. ఈ రెండు పార్టీలు ఎవరికి కొమ్ము కాస్తున్నారు. ఇప్పటికే పాతపట్నంలో మజ్లిస్ పాగా వేసి ఏ రకంగా పాముకు పాలు పోసి పెంచితే విషనాగై కాటేసిందో ఆ రకంగా మజ్లిస్ వ్యవహారం ఇవాళ తెలంగాణలో హైదరాబాద్ కొనసాగుంటే మళ్ళీ ఇవాళ జూబ్లీహిల్స్లో కూడా పాగా వేయడానికి ఇద్దరు దోపుచులాడుతూ కలిసి పడుతున్న పన్నాగాన్ని తప్పకుండా జూబ్లీహిల్స్ ప్రజలు తిప్పికొడతారని ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరు ఈ ఉప ఎన్నిక ద్వారా ఎవరు గెలిచినా మీ ప్రభుత్వం పోయేది లేదు, లేదా ఇంకొకరి ప్రభుత్వం వచ్చేది లేదు. ఎందుకు ఇంత మీరు ప్రతిష్ఠితంగా తీసుకుంటున్నారంటే ప్రజలు మీ మీద తిరగబడుతున్నారు. అంటే బీఆర్ఎస్ పట్ల విసిగిపోయిన ప్రజలు మీకు అవకాశం ఇస్తే మీరు కూడా అదే మోసం చేస్తున్నారని చెప్పి బీజేపీ వైపు చూస్తున్నారు. భవిష్యత్తులో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటయ్యడానికి మరి ప్రజలు ఇవాళ సంసిద్ధమవుతున్నారు. కాబట్టి రెండు పార్టీలు కలిసి వాళ్ళ బీజేపీ అడ్డుకునే ప్రయత్నంలోనే ఈ విష ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు, ఈ ప్రచారాలను కూడా ప్రజలు జూబ్లీహిల్స్ ప్రజలు తిప్పికొట్టాలని చెప్పి నేను మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాను.